నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఇప్పుడు మనకి వర్షాకాలం కాబట్టి వర్షాలంటూ ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. మరీ కాలంలో ఎక్కువగా జలుబు లేదా దగ్గు, మలేరియా, డెంగ్యూ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మరి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మన శరీరంలో ఎక్కువగా ఇమ్యూనిటీ లెవెల్స్ అంటూ పెంచుకోవాలి. మరి పెంచుకోవాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందామా? అయితే తరచూ ఎక్కువగా సూప్స్ అంటూ తాగుతూ ఉండాలి. ఇందులో టమాటా లేదా క్యారెట్, గుమ్మడికాయ అంటూ ఉపయోగించాలి. అంటే వెజ్ సూప్ లాగా, లేకపోతే చికెన్ సూప్ అయినా తాగొచ్చు. మరీ ముఖ్యంగా ఇందులో మిరియాల పొడి లేదా అల్లం వెల్లుల్లి అంటూ ఎక్కువగా ఉపయోగించాలి. ఎక్కువగా పప్పులంటూ తింటూ ఉండాలి. అందులో ముఖ్యంగా ఎర్రపప్పు లేదా పెసలు తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటూ ఉన్నారు. అయితే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎక్కువగా పసుపు అంటూ ఉపయోగిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటుంది కాబట్టి. అదే విధంగా రోజుకి కొంచెం అల్లం రసం తాగినట్లయితే మన బాడీలో ఎక్కువగా రోగ నిరోధక శక్తిని పెంచుతూ ఉంటుంది. అయితే రోజు ఉదయం లేచిన వెంటనే 2 ఎల్లిపాయలంటూ తినాలి. ఎందుకంటే మరి శరీరాన్ని ఎక్కువగా వేడి ముంచుతుంది కాబట్టి. అదే విధంగా ఎక్కువగా మనం టీ, కాఫీ తాగే ముందు 4 తులసి ఆకులు తిన్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదని అంటూ ఉన్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా కామెంట్ చేయండి.